దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. సోదరులారా, ఈ రోజున 1 కొరింథీయులు 11వ అధ్యాయంలో నుంచి కొన్ని వచనాలు ధ్యానిస్తాం. మనం సామాన్యంగా బల్ల ఇచ్చేటప్పుడు కొన్ని హెచ్చరికలు చేస్తూ ఉంటాం. మరి మిగిలిన డినామినేషన్స్ అనబడే వాటిలో కానీ, చర్చెస్ అనబడే వాటిల్లో కానీ బల్ల తీసుకునేటందుకు ఇచ్చేటప్పుడు మరి క్లుప్తముగా కొన్ని హెచ్చరిక మాటలు అయితే చెప్తారు. అదే హెబ్రోను సహవాసంలో టేబుల్ మెసేజ్, బల్ల వర్తమానం అని దాదాపుగా ఒక 45 నిమిషాలు, గంట వర్తమానం ఇస్తాం. అనేక హెచ్చరికలు చేస్తారు. బల్లలో పాలు పుచ్చుకోవటానికి ఏ విధమైన ఒకరి మీద ఒకరికి ఏమన్నా వివాదం ఉన్నా, ఏ విధమైన మనస్పర్ధ ఉన్నా, ఏ విధమైన కొరత ఉన్నా సరి చేసుకొని మాత్రమే బల్లలో పాలు పొందుకోవాలి అనే విషయంపై అనేకమైన హెచ్చరిక మాటలు చెప్తూ ఉంటాం బోధకులు. మరి ఇతరులకు బోధించే బోధకులు తమకు తాము బోధించుకునవద్దా? చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆనాడే చెప్పారు. ఏమని? పరిసయ్యులు సద్దూకయ్యులు, పరిసయ్యులు బోధకులు కదా, వారు చెప్పినట్లు చేయండి, కానీ వారు చేసినట్లు చేయకండి. వారు చెప్పుదురే కానీ చేయరు అన్నాడు ఆనాడే. ఇంత ఘనంగా టేబుల్ మెసేజ్ అని, బలవర్తమానం అని బోధిస్తూ సేవకులు అనబడే వారి మధ్య వాదాలు, వివాదాలు, వ్యాజ్యాలు ఎలా ఉన్నవి? డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు, ఈ విధంగా అనేక చోట్ల వ్యాజ్యాలు నడిపించుకుంటూ సహోదరుడు సహోదరుని మీద, దైవ సేవకుని మీద, విశ్వాసి మీద, ఎవరి దగ్గర? అన్యజనుల సమక్షములో, అవిశ్వాసుల సమక్షంలో మీరు మాకు న్యాయము తీర్చండి అంటూ వ్యాజ్యాలు నడిపించుకుంటూ బల్ల మెసేజ్లు ఇవ్వడమా? బల్ల వర్తమానములు ఇవ్వడమా? బల్లను ఇతరులకు అందించడమా? బల్లలో పాలు పొందుకోవడమా? మరి పరీక్షించుకోవద్దా? మరి మనలను మనం పరీక్షించుకోవద్దా? ఈ విధంగా వ్యాజ్యాలు నడిపించుకుంటూ హౌ వన్ క్యాన్ పార్టిసిపేట్, బల్లలో ఏ విధంగా పాలు పంపులు కలిగి ఉంటున్నాము? పరీక్షించుకోవద్దా? అంటాము మనమే. ఏ విధమైన వ్యాజ్యం ఉన్నా, వివాదం ఉన్నా నీ సహోదరిని ఎడల నీవు సమాధానపడు, ఆ తర్వాత వచ్చి బలలో పాలు పొందు. ఏ విధమైన నీ తోటి సహోదరుని ఎడల నీకు ఏ విధమైన మరి ఇది ఉన్నా సమాధానపడు, ఆ తర్వాతే పాలు పొందు. మరి మనము సమాధాన పడవద్దా? మనము అసమాధానముగా ఉంటూ ఎలా బలలో పాలు పంపులు కలిగి ఉంటున్నాము? ఇతరులకి ఏ విధంగా మరి బలని మనం ఇస్తూ ఉన్నాము? మనం ఎలా పుచ్చుకుంటూ ఉన్నాము? ఇది మనల్ని మనం పరీక్షించుకోవద్దా? సోదరులారా, ఈ పరపరలో కొన్ని వచనాలు చదివి 1 కొరింథీయులు 11వ అధ్యాయం 27వ వచనం నుండి, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినడో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి, రక్తమును గురించి అపరాధియుడు. కాబట్టి ప్రతి మనుష్యుడు తన తాను పరీక్షించుకునవలను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలను. ప్రభు శరీరమును వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగడికే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీరు అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుతున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందక పోదుము.
Whoever therefore eats the bread or drinks the cup of the Lord in an unworthy manner will be guilty concerning the body and blood of the Lord. Let a person examine himself then, and so eat of the bread and drink of the cup. For anyone who eats and drinks without discerning the body eats and drinks judgment on himself. That is why many of you are weak and ill, and some have died. But if we judged ourselves truly, we would not be judged. ఇంత క్లియర్గా మనము చదువుతాము, ఇతరులకు బోధిస్తాము. మనం అర్థం చేసుకోవద్దా? ఇప్పటికైనా వాద వివాదాలు వ్యాజ్యాలు ఉంటే విరమించుకొని కదా సమాధానంగా బలలో పాలు పంపులు కలిగి ఉండేది. ఈ చిన్న మాటలు, ఈ హెచ్చరిక మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయములలో మన ఆత్మీయ మేలుల నిమిత్తమై ఫలింపచేయును గాక. ఆమెన్, ఆమెన్.